హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న. ఏదైనా ఇట్లా ప్రాబ్లం ఉందంటే చాలామంది వాటికి సంబంధించిన అంటే టీకాలు కానీ లేకపోతే ఏదైనా మెడిసిన్కి సంబంధించింది ఇట్లా అన్నీ చెప్తుర్రు అన్న. చాలా థ్యాంక్స్ అన్న ప్రతి ఒక్కరికి. కామెంట్లు బాగానే పెడుతుర్రు. నిన్న దుడపిల్లలకు ఇట్లా హెల్త్ బాగాలేదని పెట్టినా కదన్న. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న. ఒక అన్న అన్నాడు షెడ్ మంచిగా నీట్గా ఉంచుకోవాలి, ఎప్పటికప్పుడు నీట్గా కడుక్కోవాలి, బర్రెలకి 2 పూటలు కడుగు అని చెప్పాడన్న. ఒకసారి షెడ్ చూసుకోవచ్చు. ఇప్పుడే షెడ్ మొత్తం నీట్గా చేసిన. ఆ దూడపిల్లలు తినేగిన ఒకతంగి నొక్కినా అవి మొత్తం వంట పెట్టేస్తా. ఎందుకు ఇదంతా చేస్తున్నా అంటే దూడపిల్లలు చిన్నగా ఉన్నాయన్న. ఇవి డివార్మింగ్ 2 సార్లు చేసిన, అంతే ఇంకా చేయలేను. వీటికి వచ్చిందనుకో ఇక నేను ఏం చేయలేను. ఇవే మనకి ఇప్పుడు షెడ్కి లాభం. ఆ వచ్చిన దూడపిల్లలు దూరం కట్టేసినా. ఒకసారి మీకు అవిలని చూపిస్తా. షెడ్ ఒకసారి చూసుకోవచ్చు. వాటిని ఒకదాన్ని ఈ పోలుకు కట్టేసిన, ఒకదానేమో అక్కడ కట్టేసిన, మిగతా ఇక్కడ దూరం కట్టేసిన. ఎందుకంటే ఒకదాని నుంచి ఇంకో దానికి వచ్చే అంటే ఇది అంటువ్యాధి లాగా కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పి దూరం దూరం కట్టేస్తున్నాను. వాటికి అంటే వాటికి వేసిన మెదయిలో మిగిలిపోతే అక్కడ పక్కకి వేసిన, అది అంట పెట్టేస్తాను. ఎందుకంటే వేరే దూడ వచ్చి తిన్నదనుకో దానికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను అవి మీకు ఒకసారి చూపిస్తాను. ఇంతకుముందే ఆ ఇంజక్షన్లు తీపిస్తే అయిపోయేదన్న. కానీ ఏంటంటే మన బర్రెలు ప్రెగ్నెంట్ ఉన్నందుకు ఒకటేసారి 4 బర్రెలు ప్రెగ్నెంట్ ఉన్నాయన్న. అప్పుడు ఇక వాళ్ళు మళ్ళీ రాలేరు. ఇక నాకు ఇలాగ అంత గుర్తులేదన్న, ఇంజక్షన్లు తీపియాలని ఇలాగ ఆలోచన మాకు రాలేదు. ఇప్పుడు సడన్గా అసలు మా షెడ్ సైడ్ అసలు ఎవరి దూళ్ళు కానీ ఏం రాలేవన్నా. మరి అది ఎందువల్ల వచ్చిందని అయితే నాకైతే అర్థమవుతలేదు. ఒకసారి వీటిని మీకు చూపిస్తా ఫ్రెండ్స్. అన్నీ దూరం దూరం కట్టేసిన. ఆ 2 దూడ పిల్లలు మాత్రం పక్కకు కట్టేసి ఇంత గడ్డి పచ్చిమేత ఇంత సొప్పు అదే బూరేసేసిన. ఒకసారి చూడండి. తిన్నైతే తింటున్నాయి కానీ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది ఫ్రెండ్స్. వాటికి తింటుంది చూడండి. దీనికి కొంచెం ఎక్కువ ఉంది దీనికి ఇప్పుడు ప్రజెంట్. ఆ పక్కకున్నది కొంచెం మరీ డల్గా ఉంటుంది ఫ్రెండ్స్. దానికి నోట్లో అయినట్టున్నాయి పనులు. దాన్ని చూడాలి నేను. చూసా ఇక 2 పక్కకు కట్టేసిన. ఇక మిగతా అని 2 అక్కడ కట్టేసిన. కనిపిస్తున్నాయి కదా చిన్న దూడ పిల్లలు. అదే మన 2 ఇప్పుడు ప్రజెంట్ పాలిచ్చే బర్రెలు ఇవి. కాబట్టి వీటికి ఇంజక్షన్లు ఇవ్వండి డాక్టర్ అంటే వాళ్ళు పాలు తగ్గుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మంచిగా మెయింటైన్ చేసుకో, 2 పూటలు కడుగు, రాకుండా ఉంటాయి. దూడపిల్లలు చిన్నగా ఉన్నాయి, జర మంచిగా చూసుకో అని చెప్పారు. కాబట్టి నేనేం చేస్తానంటే షెడ్లో మొత్తం మెంతం కూర, కొత్తిమీర, కొంచెం పసుపు అట్లాంటివి కలిపి మొత్తం జల్లేస్తున్నాను. 2 పూటలు కడుగుతున్నాను కాబట్టి. పసుపు ఏంటంటే ఇక బ్యాక్టీరియాలు అవి రాకుండా ఉంటాయి కాబట్టి, చిన్నపిల్లలు ఉన్నాయి కాబట్టి కొంచెం నాకు తెలిసింది అంటే డాక్టర్ చెప్పలేడు అన్నది నేను నా సొంతంగా తెలిసింది. అంటే ప్రతిదానికి వేసాం కదన్న, ఏదైనా దెబ్బ తగిలినా అట్లా, అందుకని చెప్పి నాకు అనిపించింది వేసిన. ప్రజెంట్ ఇప్పుడు పాలిస్తున్నాయి కాబట్టి డెలివరీ ఇలా 20-25 డేస్ అయినా ఎక్కువ కాలేదన్న. ఒకటి గది మాత్రం ఒక 5 డేస్ ఎక్కువ అయింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి చూసుకుంటున్నాను. డైరీ ఫామ్లో లాభం ఎంతటో తిప్పలేడం అట్టనే ఉంటుందన్న. నేను అందుకే చూసుకొని రండి అని చెప్తున్నా. లాభం ఇలాగ ఉంటుంది, కష్టం ఇలాగ అంతే ఉంటుంది. ఎవరైనా ఈ గాలి వ్యాధికి సంబంధించిన వేరే ఏదైనా గడ్డి కానీ ఆకులు కానీ తెలుసుంటే చెప్పుండన్నా, తెచ్చేద్దామండి. ఇక డాక్టర్ అయితే డైలీ వస్తున్నాడు మా దగ్గరికి. ముందుగా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మొక్కజొన్నకు యూరియా అంటే ఇది ఒకవేళ మంచిగా అయిందనుకోండి మనకు పంట వస్తుంది, ప్లస్ బర్రెలకు గడ్డి వస్తుంది. కొంచెం అటు ఇటు అయిందనుకో మనకు బర్రెలకు గడ్డి మాత్రం పుష్కలం. ఈసారి మొక్కజొన్న వేసిన, ఈసారి గడ్డికి ఇలాగ యూరియా చల్లిన ఫ్రెండ్స్, మంచిగా వస్తుంది. ఇది మొత్తం మాకు సూపర్గా అయిపోయారు. ఇదంతా మొత్తం కట్ చేసిన చూడండి. ఇది ఇంకో 10-15 రోజులు వస్తుంది. అప్పట్లో మనకు మొత్తం కొత్త గడ్డి వస్తుంది మళ్ళీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. బాయ్.